ఓం నమో భగవతే వాసుదేవాయ. మహాకవి బమ్మెర పోతనా మహాత్య ప్రణీత శ్రీ మహాభాగవతము దశమస్కందము. దేవకీదేవి స్వామిని స్తుతించుట. ధ్యానమంత్రము. ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. వసుదేవుడు శ్రీకృష్ణమూర్తిని స్తుతిస్తూ ఉండగా దేవకీదేవి ఆ బాలుణ్ణి తేరిపార చూసింది. మహాపురుష లక్షణాలు కలవాడు, జ్ఞానస్వరూపుడు, కోమలమైన దేహం కలవాడు అయిన ఆ దేవదేవుని చూసి కంసుని వలన భయంతో ఇలా అంది: వేదములు నీ యొక్క ఏ రూపమును అవ్యక్తంగా సర్వకారణంగా వర్ణించాయో అట్ని విష్ణువు నీవే. ఏ బ్రహ్మము జ్యోతి స్వరూపమై అన్నిటా నిండి వెలుగుతూ ఉన్నదో, గుణాలకు అతీతంగా ఏ తత్వమైతే ఏకమై నిలబడి ఉన్నదో అది నీవే. ఏది అనిర్వచనీయమైనదో నిష్క్రియమైనదో అది నీవే. ప్రళయానంతరము బ్రహ్మ ఆయువు పరిసమాప్తమైనప్పుడు శేషుడవైన నీవు ఒక్కనివి ఏకమాత్రంగా శేషించి ఉంటావు. మాధవ, ఈ విశ్వాన్ని నీ లీల చేత నడిపిస్తున్నావు కనుక దానికి ఆధారమైన అవిద్య అనబడే మాయ నీ దగ్గరి బంధువు. అందుకనే ఈ ప్రపంచం మాయతో నిండి ఉన్నది. శాశ్వతము అనంతము అయిన కాల స్వరూపుడవైన నిన్ను ఎవరైతే కోరి భజిస్తారో వారు స్వస్థ చిత్తులై శాశ్వతంగా లక్ష్మీ కళలను మృత్యుంజయత్వాన్ని నీ అభయ ప్రదానంచే పొందగలరు. ఓ తోయజేక్షణ, పురాణ యోగులు నిర్వికల్ప సమాధి చేత నిన్ను దర్శించామని అంటారు, కానీ వాస్తవంగా చూసి ఉండరు. ఎందుకంటే వారు తాము చూడదలిచిన రూపాన్ని చూశారు, కానీ నీవు అనుగ్రహించే రూపం కాదు. కానీ నేను నీ అనుగ్రహం చేత చూశాను, కృతార్థురాలునయ్యాను. ఇక ఈ చర్మ చక్షులతో నీ దివ్య మంగళ విగ్రహాన్ని నేను చూడ శక్తురాలను కాను. సర్వానికి ఆధారమైన నీ ఈ రూపాన్ని ఇంకా మరుగుపరచు స్వామి, నీకిదే నమస్కారములు. ప్రళయకాలంలో అనంతమైన ఈ విశ్వాన్ని నీ కుక్షిలో దాచిపెట్టగల గొప్ప సమర్థుడవు నీవు. అటువంటి నీవు నేడు నా కడుపున పుట్టడం నీ మాయ కాకపోతే మరేమిటి? ఓ తామర రేకుల వంటి కన్నులు కలవాడా, నీవు నాకు పుడతావని నీచుడైన కంసుడు చాలా కాలంగా మమ్మల్ని చెరసాలలో పెట్టి బంధించాడు. కనుక ఆ దుర్మార్గుని శిక్షించి మమ్ములను రక్షించు. మేము నోచిన నోములన్నీ కొరత లేకుండా నీ రూపంలో ఈ విధంగా ఫలించాయి. దేవకీ వసుదేవుల పూర్వజన్మల వృత్తాంతము. ఈ విధంగా దేవకీదేవి విన్నవించగా శ్రీకృష్ణుడు ఇట్లా అన్నాడు: తల్లి, నీవు పూర్వము స్వయంభువ మన్వంతరంలో పృష్ణి అనే పరమ పతివ్రతవు. వసుదేవుడు సుతపుడు అనే పేరు గల ప్రజాపతి. మీ ఇద్దరు సృష్టాదిలో చతుర్ముఖుని ఆజ్ఞ మేరకు నిగ్రహంతో ఇంద్రియాలకు లోబడక వానకు, గాలికి, ఎండకు, మంచుకు సహించి నీ మనస్సు నాయందు నిలిపి ఆకులు కూరలు తింటూ మనస్సులో ఏమీ కల్మషం లేక తీక్షణంగా దేవమానంలో 12,000 సంవత్సరాలు తపస్సు చేశారు. అప్పుడు నేను మీ తపస్సుకు మెచ్చి మీకు ప్రత్యక్షమై మీకు ఇష్టమైన వరాలను కోరుకోమన్నాను. మీరు నా మాయలో చిక్కినందున అందరికీ లభ్యం కాని మోక్షాన్ని కోరక నా వంటి కొడుకు కావాలని కోరారు. నేను అలాగే అని వరమిచ్చి పృష్ణి గర్భుడనే పేరుతో మొదట్లో మీకు జన్మించాను. మీ రెండవ జన్మలో మీరు అదితి, కశ్యపుడు అనే నామధేయాలతో జన్మించారు. మీ ఇద్దరకు వామనుడు అనే పేరుతో వటువుగా జన్మించాను. అప్పుడు ఇంద్రుడు నాకు అన్నగారు. మూడవ జన్మలో నేనిచ్చిన మాట ప్రకారం మీకు పుత్రుడనై పుట్టాను. నాకు ఇంకా మీ యందు ఎప్పటికీ జన్మ లేదు. మీ ఇద్దరు నన్ను పుత్రునిగా భావిస్తూ ఉన్న ఇప్పుడు అనుగ్రహించిన ఈ నిరతిశయ ఆనంద స్వరూపం వలన పరబ్రహ్మముగా కూడా తలపోస్తూ ఉంటారు. ఆ స్మరణ వల్ల పరమపద మార్గాన్ని పొంది నా యందలి ప్రేమ చేత మీరు ఇక జన్మ ఎత్తరు. మీకు ఇదే కడపటి జన్మ. ఓ రాజా, శ్రీ మహావిష్ణువు ఇట్లా పలికి ఆ రూపాన్ని విడిచి శిశు రూపాన్ని ధరించాడు. రెప్పవేయక తల్లిదండ్రులు తనను చూస్తుండగానే తన మాయ చేత కోమలమైన దేహాన్ని ధరించి అప్పుడే పుట్టిన శిశువులాగా ప్రవర్తించాడు. తరువాత వసుదేవుడు తాను చేయవలసిన కర్తవ్యాన్ని ఈశ్వరుడైన హరి వలన తెలుసుకున్నాడు.
రాజా, వసుదేవుడు పురిటింట్లో నుంచి ఆ పసివాన్ని తీసుకొని పోదాం అని ఇక్కడ నిశ్చయించుకునేసరికి రేపల్లెలో యశోదాదేవికి యోగమాయ కూతురుగా జన్మించింది. ఆ సమయంలో వసుదేవుడు బిడ్డని 2 చేతులతో రొమ్ముకు అదుముకొని అడుగులు చప్పుడు కాకుండా బయటకు వచ్చాడు. విష్ణుమాయతో లోపల కావలి వాళ్ళున్న చోటును దాటి పురిటి ఇంట్లో నుంచి మెల్లగా బయటకు వచ్చాడు. అక్కడ రేపల్లెలో నందుని భార్య అయిన యశోదకు హరి యొక్క యోగమాయ పుట్టగానే ఆ మాయ యొక్క స్పందన చేత తెలియరాని ఒక మైకం ఊళ్ళో వాళ్ళని, పురిటింటికి కాపలా ఉన్న వాళ్ళని ఆక్రమించింది. ఇక్కడ మధురలో కూడా జనులంతా మైకంతో పడి ఉన్న ఆ సమయంలో వసుదేవుడు బాలుని ఎత్తుకొని పురిటింటిని దాటి సందడి లేకుండా తప్పటడుగులు వేస్తూ ముందు చావడిలోనికి నడిచాడు. అది మాయ వలన తలుపులకు వేసిన తాళాలు విడివడ్డాయి. తలుపులు బాగా తెరవబడగా ఏ ప్రతిబంధకం లేకుండా పెద్ద వాకిన్లు దాటాడు. ఆదిశేషుడు గృహద్వారాలను మళ్ళీ మూస్తూ తన పడగలు విప్పి బాలునికి గొడుగు వలె కప్పి వెంట నడిచాడు. అలా ముందుకు వెడుతున్న వసుదేవునికి యమునా నది అడ్డం వచ్చింది. ఎగిసిపడే తరంగాల ఒరవడిలో భూమి ఆకాశం ఏకంగా ఉన్నాయా అన్నట్లు కనిపిస్తున్న ఆ యమునా నది వసుదేవునితో కూడి ఉన్న కృష్ణుని చూడగానే పూర్వము లంకకు వెళ్ళే శ్రీరామునికి సముద్రము త్రోవ ఇచ్చినట్లుగా దారిని ఇచ్చింది. అంతటా వసుదేవుడు యమునా నదిని దాటి వేగంగా నందుని రేపల్లెలో ప్రవేశించాడు. అక్కడ ఒళ్ళు మరచి నిద్రిస్తున్న గొల్లవాండ్రను నిద్ర లేపకుండా మైమరచి నిద్రిస్తున్న యశోదాదేవి ప్రక్కలో బాలకృష్ణుని పడుకోబెట్టి ఆమె కుమార్తెగా జన్మించిన యోగమాయను ఎత్తుకొని తిరిగి తన గృహానికి వచ్చి ఆ పసిబిడ్డను దేవకీదేవి పక్కన పడుకోబెట్టాడు. యోగమాయను భార్య పక్కన పడుకోబెట్టి కాళ్ళకు సంఖ్యలను తగిలించుకొని దిగులు పడుతూ ఏమీ ఎరుగని వానిలా, భయపడిన వానిలా శరీరం వణుకుచున్నట్లుగా ముడుచొని కూర్చున్నాడు వసుదేవుడు. యశోదాదేవికి తన దగ్గరకు వసుదేవుడు బాలకృష్ణుని తీసుకుని రావడం కానీ తన బిడ్డను కొనిపోవడం కానీ ఏమీ ఎరుగనిదై గాఢమైన నిద్రలో రాత్రి అంతా అలా ముంచుకు వచ్చిన నిద్రలోనే ఉండిపోయింది. అంతా మధురలోని కారాగృహంలో ఆ పసిబిడ్డ గుక్క తిప్పకుండా ఏడవనారంభించింది. ఆ ఏడ్పును విన్న కావలివారు వెంటనే తటాలున మేల్కొని 4 ప్రక్కలా చూచి తలుపుల తాళములు మునుపటిలాగే ఉండటం చూసి తాము అప్రమత్తంగానే ఉన్నామని భావిస్తూ సంతృప్తిని చెందుతూ కంసుని వద్దకు వెళ్ళి దేవకీదేవి ప్రసవించింది, శీఘ్రంగా రమ్మని కోరారు. అతడు ఆ మాట విని గాబరాతో పడక మీద నుండి లేచి అడుగులు తడబడ, తల వెంట్రుకలు ముడివీడి వీపు మీద వ్రేలాడ, మీది వస్త్రము జీరాడ, రోషాగ్నితో మిక్కిలి క్రూర వృత్తితో పురిటింటికి లోనికి వచ్చి ఆ బిడ్డను చంపబోయాడు. అప్పుడు దేవకీదేవి అడ్డం వచ్చి ఇలా ప్రార్థించింది, అన్నా, ఓర్పును వహించవయ్యా, ఇది నీకు తగిన పని కాదు. పుట్టింది మేనల్లుడు కాదు, మేనకోడలు. అన్నా, మన్నించు, నా మాట విను. స్త్రీని వధించడం రాజులకు మర్యాద కాదు. మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకునే విధంగా ప్రవర్తించు. మహాత్ములు వెళ్ళే మార్గాన్ని అనుసరించు. నీకు తోడబుట్టిన దానను కనుక నన్ను దుఃఖపెట్టడం నీకు మర్యాద కాదు. నిన్ను శరణు వేడుకుంటున్నాను. అయ్యో, పసిబిడ్డలైన 6 కొడుకులను పట్టి వధించావు. ఇది ఆడబిడ్డ, నీకు కోడలు అయినా దీనిని కూడా చంపాలా? మహాక్రూరుడు చేసే పనా ఇది? కరుణను చూపించు అన్నా. కుమారుడవైతే నీ ప్రాణానికి శత్రువని ఆకాశవాణి చెప్పిన మాట విన్నావు కనుక పుట్టింది పసివాడైతే చంపడంలో అర్థం ఉంది. కానీ ఇది ఆడపిల్ల కదా, పుత్రులకు ఎలాగో నోచుకోలేదు. కనీసం ఈ ఒక్క కూతురునైనా దానం చేసి పుణ్యం కట్టుకోలేవా? దేవకీదేవి ఈ విధంగా పలికి పయ్యద కొంగు సవరించుకుంది. పుత్రికా వ్యామోహం ఆవరించగా పరితాపంచే కలవరపడుతూ కూతురైన యోగమాయను మక్కువతో రొమ్ముకు అదుముకొని తన చెక్కిలి ఆ బిడ్డ చెక్కిలి మీద మోపి పైట చెరగును ఆ పసికూన మీద కప్పి గొంతెత్తి ఏడవడం మొదలుపెట్టింది. ఆ ఏడుపును వింటున్న కంసుడు రెచ్చిపోతూ విచక్షణ లేక సోదరిని తిడుతూ కన్ను మిన్నుగానని కావరంతో ఆ చిన్ని పాప కాళ్ళను ఒడిసి పట్టుకొని లాగి నేల మీదకు విసిరివేశాడు. అంతటా
ఆ బాల నేల మీద పడక రివ్వున ఆకాశానికి ఎగిసింది. ఆమె దేవలోక పుష్ప పరిమళాల గుమగుమలతో, మణిమయ ఆరాలతో, దివ్య అలంకారములతో శోభిల్లుతూ ఆకాశమందు విరాజమానంగా గోచరించింది. ఆమెకు గల 8 చేతులలో ధనస్సు, బాణము, శంఖము, చక్రము, గద, డాలు, ఖడ్గము, శూలమనే దివ్య ఆయుధాలను ధరించి ఉన్నది. ఆకాశంలో సిద్ధులు, చారణులు, కిన్నరులు, గరుడులు, గంధర్వులు మొదలైన వైమానికులు కానుకలిస్తూ స్తుతించసాగారు. ఆమెను సంతోషపెట్టే విధంగా అప్సరసలు నర్తిస్తుంటే వారిని అభినందన పూర్వకంగా వీక్షిస్తూ అంతలోనే కంసుని వంక తీవ్రమైన దృక్కులతో చూపును సారించి అతను భయపడే విధంగా ఇలా పలికింది: దుర్మార్గుడా, ఆవేశంతో యుక్తాయుక్త విచక్షణ లేక ఈ దేవకీదేవి 6 కుమారులను వధించావు. అంతటితో ఆగక పసిబిడ్డను రాతి మీద కొట్టి చంపేందుకు సిద్ధపడ్డావు. ఇదేనా నీ పరాక్రమము? నిన్ను చంపే వీరుడు నాతో పాటుగా జన్మించి ఒకచోట భద్రంగా పెరుగుచున్నాడు సుమి అని పలికి ఆ దేవి అదృష్టమైనది. పిదప గొప్ప గుణాలకు ఉనికిపట్టు అయినదైన ఆ యోగమాయ తన భక్తులకు శుభాలనిచ్చే విధంగా సకల జనులు మన్నింపగా అనేక స్థలాలలో అనేక నామములతో ఆరాధ్య దేవతగా నిలిచింది. యోగమాయ పలికిన పలుకులు కంసుని చెవులకు వాడి అయిన బాణముల వలె సోకాయి. దానితో మిక్కిలి దిగులు చెందిన మనస్సుతో చేష్టలు దక్కినవాడై మొగము చిన్నపుచ్చుకొని దేవకి వసుదేవులను దగ్గరకు రావించి ఆదరంతో గౌరవించి వాళ్ళతో ఇలా అన్నాడు: నేను మహా పాపిని, చంటి పిల్లలను చంపిన ఘాతకుడను, బంధువుల మనస్సులను తల్లడిల్ల చేసిన వాణ్ణి, దుష్ట చిత్తుణ్ణి. క్రోధం నా కళ్ళను కప్పివేసింది. బ్రతికి ఉన్నా చచ్చిన వాడినే, క్రూరుణ్ణి. బ్రహ్మ హత్య చేసిన దానితో సమానంగా మీ బిడ్డలందరినీ చంపాను. బయట వాళ్ళు చెప్పే మాటలు నమ్మాను. సజ్జనులారా, నేను చేసిన పాపపు పనులను లెక్కించక కరుణతో నన్ను చూడండి, శాంతించండి. మీ పుత్రుల కొరకు శోకించకండి. ప్రాణులందరూ వారి వారి ప్రారబ్ధానికి అధీనులు. అలా తమ ప్రారబ్ధ కర్మలను అనుసరిస్తూ అనుకూల శరీరంతో ఒకచోట జన్మిస్తూ మరణిస్తూ ఉంటారు. ఇందు చంపేవాడు ఎవరు, చనిపోయేవాడు ఎవరు? అదేవిధంగా మీ బిడ్డలను నేను చంపిన వాడను కాను, వారు చంపబడినవారు కాదు. కనుక నన్ను నిందించవద్దు. పగవారిని తాను బాధ పెట్టానని, పగవారి చేత తాను బాధించబడ్డానని తెలివిలేనివాడు మాత్రమే అనుకుంటాడు. ఆత్మకు రాగద్వేషాదులు లేవు. పగ, చెలిమి అనే ఈ 2 తాను చేసుకున్న కర్మబంధమే సుమా. కంసుడు ఈ విధంగా పలికి దుఃఖించాడు. బాధపడుతూ దేవకీ వసుదేవుల పాదాలు పట్టుకున్నాడు. సంకెళ్లను ఊడదీయించి ప్రీతిగల మాటల చేత చుట్టరికపు మాటలు పలికాడు. దానితో వాళ్ళు కూడా తాను చేసిన నేరాలను తలుచుకొని పశ్చాత్తాపడుతున్న కంసుని చూసి కోపాన్ని విడిచిపెట్టేశారు. వసుదేవుడు బావతో ఇలా అన్నాడు: బావా, నీవు చెప్పిన మాటలు యథార్థాలు. ప్రాణులు తెలివి లేని వారై ఏకాకారుడు సర్వప్రాణులలో ఉన్నవాడు అయిన భగవంతుణ్ణి తెలుసుకోలేరు. నీవు అని, నేను అని భేద బుద్ధిని కలిగి ఉంటూ లోభము, మోహము, మదము, భయము, శత్రుత్వము, సుఖము, దుఃఖము, శోకము, ఆవేశము మొదలైన దుర్గుణాలతో కూడి ఒకరినొకరు చంపుకుంటారు. అనేక ఆకారాల్లో నిండి ఉన్న ఆ ఒక్క నేను అయిన ఈశ్వరుణ్ణి చపల చిత్తం చేత తెలుసుకోలేరు. ఈ విధంగా ప్రసన్నులైన దేవకి వసుదేవుల దగ్గర అనుమతి తీసుకొని కంసుడు ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి గడిపి మరునాడు చాలా వేగంగా సూర్యోదయ కాలానికి తనకు అనుకూలమైన మంత్రులను కొందరిని రప్పించాడు. యోగమాయ వల్ల తాను విన్న వృత్తాంతాన్ని ఏకాంతంగా చెప్పగా వాళ్ళు కంసునితో ఇలా అన్నారు: ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.